మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. 116 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల్, మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర డీజీపీ అదేవిధంగా సిఎస్ కాసేపు క్రితమే హాజరయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో కూడా ఉదయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్. అయితే త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇందులో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే భావించింది. అది కూడా ఒకే దఫాలో దాదాపు 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఒకే దఫాలో వీటన్నిటిని నిర్వహించడం సాధ్యమవుతుందా లేదా అనే విషయానికి సంబంధించి కూలంకషంగా చర్చిస్తుంది. ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ పరంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నుంచి పూర్తి సమాచారం తెలుసుకుంటుంది. మరొకవైపు శాంతి భద్రతలకు సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు డీజీపీని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. కాసేపు క్రితమే రాష్ట్ర డీజీపీ అదేవిధంగా సిఎస్ రామకృష్ణరావు ఇద్దరిని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఆహ్వానించడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ను అదేవిధంగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు 4 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. రాష్ట్రంలో దాదాపుగా 117 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 116 మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ని కూడా ప్రకటిస్తుంది. అయితే మనకంతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఆ రోజు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 13వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే రోజు ఫలితాల విడుదల కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ డేట్లను కొంచెం చాలా సీక్రెట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే 11వ తేదీ ఎన్నికల ఎలక్షన్ ఉంటుంది, అంటే పోలింగ్ ఉంటుంది. ఆ రోజు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే 1 డే హాలిడే తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన వివరాలు కొంచెం బయటికి పెట్టడానికి బయట పెట్టలేని పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇప్పటికే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ 2 డేట్లను కూడా ఫిక్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని మరి కాసేపట్లోనే అధికారికంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ బయట పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమారుగా 53 లక్షల మంది ఈ 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లు వారంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే తుది ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసి ఆయా మున్సిపాలిటీలకు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా వాటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. సుమారుగా అన్ని ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉంటాయో ఆ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అయితే గతంలో కోవిడ్ సమయంలో జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ సందర్భంగా అవి బ్యాలెట్ రూపంలో ఎలక్షన్ అయితే నిర్వహించారు. ఇప్పుడు కూడా మళ్ళీ బ్యాలెట్ నిర్వహిస్తారా లేకపోతే ఈవీఎంల ద్వారా ఎలక్షన్ నిర్వహిస్తారా అనేది కొంత తేలాల్సి ఉంది. కానీ మెజార్టీగా ఇవన్నింటినీ కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాని మీద
కూడా అధికారికంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 2996 వార్డులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన రిజర్వేషన్లను అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, మేయరు డిప్యూటీ మేయర్ వీటికి సంబంధించిన రిజర్వేషన్లను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదేవిధంగా ఇప్పటికే సిడిఎంఏ అంటే మున్సిపల్ శాఖకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూస్తున్న సిడిఎంఏ కూడా ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించింది. కాబట్టి ఈ రిజర్వేషన్లు అన్నింటినీ ఆధారంగా చేసుకొని మరి కాసేపట్లోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేస్తే రేపటి నుంచి నామినేషన్లకు అయితే అవకాశం ఉంటుంది. వెంటనే అంటే దాదాపు 15 రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు రావాల్సిన కేంద్ర నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు మురిగిపోకుండా ఉండడానికి ఈ నెల 15వ తేదీలోపు అంటే ఫిబ్రవరి 15వ తేదీలోపు పూర్తిగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ 15 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చాలా తక్కువ సమయంలోనే అంటే ఇస్తున్న నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెంటనే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా ప్రవేశపెట్టే అవకాశం ఉండదు. ఇతర వేరే కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ప్రక్రియను తొందరగా 15 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది. మున్సిపాలిటీలు గతంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు 12,000 గ్రామ పంచాయతీలకు దాదాపు 3,000 కోట్ల పైచిలకు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.